భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అధ్యక్షుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాటలో అడుగులు వేస్తున్నారా, వేయాలని అనుకుంటున్నారా, అదే బాటలో ముందుకు సాగాలని అనుకుంటున్నారా అంటే బీఆర్ఎస్ వర్గాల నుంచి అన్నిటికీ అవుననే సమాధానమే వస్తోంది. ఇటీవల ఘనంగా నిర్వహించిన రజతోత్సవం సంబరాల నేపథ్యంలో పార్టీలో కుటుంబంలో తలెత్తిన అంతర్గత సమస్యల పరిష్కారానికి కేసీఆర్ పార్టీ పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. నిజమే, రజతోత్సవం సంబరాలు ఘనంగా జరిగాయి, అందులో సందేహమే లేదు. అయితే గతంలో ఇక్కడే అనుకున్నట్లుగా ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్లుగా ఆ కథ ముగిసింది. జన సమీకరణ ఘనంగా జరిగిన గులాబీ బాస్ స్పీచ్ అంతగా రెక్తి కట్టలేదు. ఉత్సాహంగా వచ్చిన పార్టీ క్యాడర్ నిరుత్సాహంగా తిరిగి వెళ్లవలసి వచ్చిందని పార్టీ నాయకులే పెదవి విరిచారు. వందల కోట్లు ఖర్చు పెట్టి సంబరాలు చేసుకున్నా చివరకు హల్లీకి హల్లీ, సున్నాకు సున్నా అన్నట్లుగా ఫలితం శూన్యమని ఆవేదన పార్టీలో వ్యక్తమవుతోంది. మరోవంక పార్టీ పునర్వ్యవస్థీకరణ అవసరాన్ని నాయకత్వం గుర్తించిందని, ముఖ్యంగా అంతర్గత కలహాలకు, ముఖ్యంగా కుటుంబంలో రగులుతున్న ట్రయాంగిల్ వార్కు పార్టీ పునర్వ్యవస్థీకరణ పరిష్కారం చూపుతుందని కేసీఆర్ భావిస్తున్నట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పార్టీ పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టారని అంటున్నారు. ఇక్కడ కేసీఆర్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో అడుగు వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పేరును భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బీఆర్ఎస్ కు జాతీయ కార్యవర్గం ఇప్పటికీ ఏర్పడలేదు. ఆఫ్కోర్స్ పూర్తి స్థాయి రాష్ట్ర కార్యవర్గం కూడా లేకుండానే గులాబీ పార్టీ 5 ఏళ్ల ప్రస్థాన సాగించింది. సరే, అది వేరే విషయం. అయితే ఇప్పుడు కేసీఆర్ గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అన్ని స్థాయిలో పూర్తి స్థాయి కార్యవర్గాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, కార్యనిర్వాహక అధ్యక్షులు, జాతీయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఇతర కీలక పదవులతో పార్టీ సంస్థాగత స్వరూపాన్ని పూర్తిగా మార్చే ఆలోచన కేసీఆర్ చేస్తున్నారని అంటున్నారు. అదే జరిగితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబును ఎలా జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకుందో అలాగే బీఆర్ఎస్ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకుంటుందని పార్టీ వర్గాల సమాచారం. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం కులగణన పునాదిగా బీసీ రాజకీయం నడుస్తున్న నేపథ్యంలో బీసీలలో పట్టున్న బలమైన బీసీ నాయకుని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పీసీసీ పగ్గాలను బీసీకి అప్పగించింది. బీజేపీ కూడా బీసీకే పట్టం కట్టే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పగ్గాలను బీసీ నేతకు అప్పగించే ఆలోచన ఉందని అంటున్నారు. బీసీకి రాష్ట్ర పార్టీ పగ్గాలను అప్పగించడం ఉభయతారకంగా ఉంటుందని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో బీసీలలో పట్టు సాధించేందుకు చంద్రబాబు నాయుడు ఇదే వ్యూహాన్ని అనుసరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు ఇస్తే సకుటుంబ క్షేత్రం, కుటుంబత్రయం కేటీఆర్, హరీష్ రావు, కవిత పరిస్థితి ఏమిటి అనే విషయంలో కేసీఆర్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారని అంటున్నారు. రజతోత్సవ సభ వేదికపై అమర్చిన బ్యానర్ తో సహా స్వాగత తోరణాలు, ఇతరత్ర ఏర్పాటు చేసిన కటౌట్లు, బ్యానర్లలో కేసీఆర్, కేటీఆర్ తప్ప మరొకరికి చోటు ఇవ్వలేదు. ఇది పార్టీలో పెద్ద దుమారమే రేపినట్లు ప్రచారం జరుగుతోంది. సో కుటుంబ త్రయంను సంతృప్తి పరిచే విధంగా ఆ ముగ్గురికి పార్టీ పదవుల పంపకం ఎలా చేయాలని అన్న విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని అంటున్నారు. అయితే కేటీఆర్ ను బీఆర్ఎస్ జాతీయ సెక్రటరీ జనరల్ గా నియమించే ఆలోచన ఉందని అంటున్నారు. అలాగే రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం అన్న కేటీఆర్ తో పోటీ పడుతున్న కవితను రాష్ట్ర పార్టీలో సెక్రటరీగా జనరల్ గా నియమించి ఇద్దరి మధ్య బ్యాలెన్స్ చేసే ఆలోచన కేసీఆర్ చేస్తున్నారని అంటున్నారు. ఇక హరీష్ రావు విషయానికి వస్తే పార్టీలో ఆయన భవిష్యత్తు భూమిక ఏమిటి అనేది ఇంకా స్పష్టం కాలేదు. జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించడము లేక కోర్ కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించడమా అనే విషయంలో కేసీఆర్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని అంటున్నారు. అలాగే కేటీఆర్, హరీష్, కవితతో సహా అనేక కీలక నేతలు అందరికీ స్థానం కల్పిస్తూ పోలిట్ బ్యూరోను పునర్వ్యవస్థీకరించడంతో పాటుగా జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల కార్యవర్గాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే అన్నిటినీ మించి కేసీఆర్ చంద్రబాబు బాటలో, చంద్రబాబు అడుగు జాడల్లోనే నడవాలని నిర్ణయానికి వచ్చారని, త్వరలోనే కేసీఆర్ సంస్థాగత మార్పులకు ఖాయంగా శ్రీకారం చుడతారని అంటున్నారు. అయితే ఫ్యామిలీ ట్రియో, కుటుంబ త్రయం మధ్య సఖ్యత, సమన్వయం ఎలా సాధ్యం, ఎంతవరకు సాధ్యం, కేసీఆర్ ప్రయోగం ఏ మేరకు సక్సెస్ అవుతుంది, గులాబీ పార్టీ భవిష్యత్తుకు సంబంధించిన చాలా ప్రశ్నలకి ప్రస్తుతానికైతే సమాధానం లేవని అంటున్నారు.